కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్య బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది. ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు రాయ్. బెంగళూరులో కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర సంచలనం రేపింది. తన కార్యాలయంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐటీ శాఖ విచారణకు హాజరైన కొన్ని గంటలకే సీజే రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గన్తో కాల్చుకొని ఆయన సూసైడ్ చేసుకున్నారు. కేరళకు చెందిన సీజే రాయ్ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. చాలా వరకు అప్పులు లేకుండానే ఆయన వ్యాపారాలు నిర్వహించారు. అయితే రాయ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అన్న విషయంపై స్పష్టత రావడం లేదు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. సీజే రాయ్ ఆత్మహత్యపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటన పారిశ్రామిక వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో బెంగళూరులోని రిచ్మండ్ సర్కిల్ సమీపంలో ఉన్న ల్యాండ్ఫర్డ్ రోడ్ లోని కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయానికి ఐటీ అధికారులు చేరుకున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు ప్రారంభించారు. సుమారు గంట సేపు సీజే రాయ్ ను అధికారులు విచారించినట్టుగా సమాచారం. అయితే విచారణ జరుగుతున్న సమయంలోనే రాయ్ అకస్మాత్తుగా తన రివాల్వర్ తీసి తలకు గురిపెట్టుకుని కాల్పులు జరుపుకున్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అధికారుల కళ్ల ముందే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. గత కొద్ది దశాబ్దాలుగా రాయ్ కేరళ, కర్ణాటకతో పాటు దుబాయ్ లో కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని సీజే రాయ్ విస్తరించారు.